హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ బొబ్బట్లని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో వీటినే ఓలిగా లేదా పురాన్ పోలి అని కూడా పిలుస్తుంటారు. చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ బొబ్బట్లు అనేవి చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో ఇక లేట్ చేయకుండా ఎంతో సాఫ్ట్గా టేస్టీగా పర్ఫెక్ట్గా ఈ బొబ్బట్లని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఒక ప్లేట్లోకి 300 గ్రామ్స్ వరకు పేని రవ్వను తీసుకోవాలి. యాక్చువల్గా ఈ బొబ్బట్లకి పేని రవ్వని యూజ్ చేస్తారు. సో పేని రవ్వ దొరకని వాళ్ళైతే మైదానైనా యూజ్ చేయొచ్చు, లేదా హెల్తీ వేలో చేసుకోవాలనుకుంటే గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు. సో ఇక నేను 300 గ్రామ్స్ వరకు పేని రవ్వను వేస్తున్నా. ఇలా వేసిన తర్వాత ఇందులోకి 50 గ్రామ్స్ వరకు మైదాను వేసుకోవాలి. సో మీకు కావాలంటే టోటల్గా మైదా అయినా లేదా టోటల్గా గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు. అలానే ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కాస్త సాఫ్ట్గానే మిక్స్ చేసుకోవాలి. సో పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే మనకు బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. సో వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ పిండి కన్నా కాస్త సాఫ్ట్గానే, అంటే చేతికి కాస్త స్టిక్కీగా ఉండాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కనీసం 5 to 6 మినిట్స్ పాటైనా బాగా ఒత్తుకోవాలి. సో చెప్పాను కదా, పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా ఒక 5 to 6 మినిట్స్ పాటు ఒత్తుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకొని బాటమ్కి అంతా కొద్దిగా ఆయిల్ని గ్రేస్ చేసుకోండి. అలానే ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని పెట్టేసి పైనుంచి మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఒకసారి పిండి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్లో పిండి అనేది కనీసం 2 to 3 అవర్స్ పాటు బాగా నానాలి. మీరు ఆయిల్ వేయకుండా అలానే పెట్టేస్తే పైన పిండి అంతా గట్టిగా అయిపోతుంది. సో ఖచ్చితంగా ఆయిల్ని వేసి ఒక 2 to 3 అవర్స్ పాటు పిండికి రెస్ట్ ఇచ్చేయండి. ఒక 2 అవర్స్ పాటు పిండికి రెస్ట్ ఇచ్చిన తర్వాత పూర్ణం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో దీనికోసం 500 గ్రామ్స్ శనగపప్పును తీసుకోవాలి. ఎప్పుడూ కూడా పిండి క్వాంటిటీ కన్నా పూర్ణం క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువగా ఉండాలి. ఇక నేను 350 గ్రామ్స్ పిండికి 500 గ్రామ్స్ శనగపప్పును తీసుకున్నా. అలానే శనగపప్పు అండ్ బెల్లం క్వాంటిటీ 2 ఈక్వల్ రేషియోలో ఉండాలి. సో ఇలా శనగపప్పు తీసుకున్న తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకుని దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకుని 2 పెద్ద గ్లాసుల వాటర్ని వేసుకోండి. అంటే శనగపప్పు అనేది కాస్త మునిగే వరకు వాటర్ని వేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మాత్రమే 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. సో ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూసారు కదా, శనగపప్పు అనేది ఇలా మెత్తగా కుక్ అయి ఉండాలి. సో ఇప్పుడు దీన్ని వాటర్ ఏం లేకుండా ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పును ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసి వాటర్ అస్సలు యాడ్ చేయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 500 గ్రామ్స్ బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి. సో పూర్ణంకి ఎప్పుడూ కూడా బెల్లం అలానే శనగపప్పు క్వాంటిటీ అనేది ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. అప్పుడే స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లంని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి ఉంచుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. సో మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసినా లేదా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినా శనగపప్పు అనేది త్వరగా అడుగంటేస్తుంది. సో ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యి ఈ శనగపప్పులో కంప్లీట్గా డిసాల్వ్ అయ్యేలా కుక్ చేసుకోండి. బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా నాకు పూర్ణం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఒకవేళ మీకు ఇంకాస్త పల్చగా అనిపిస్తే లో ఫ్లేమ్లో మాత్రమే మరో 2 to 3 మినిట్స్ పాటు లేదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోండి. సో ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి పూర్ణం కాస్త చల్లారిన తర్వాత మీరు భక్షాలను ఏ సైజులో అయితే ప్రిపేర్ చేయాలనుకున్నారో ఆ సైజుకి తగినట్టు పూర్ణం ఉండల్ని ప్రిపేర్ చేసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు 3 అవర్స్ పాటు రెస్ట్ ఇచ్చిన ఈ పిండిని తీసుకొని మరో 2 to 3 మినిట్స్ పాటు బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం బాల్ సైజ్ కన్నా కాస్త చిన్న సైజులోనే ఈ పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ అయినా లేక బటర్ పేపర్నైనా తీసుకుని కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోండి.
సో ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత దీనిపైన పిండి ముద్దను పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫింగర్స్తోనే కాస్త వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం బాల్ని సెంటర్లో ప్లేస్ చేసేసి పూర్ణం అనేది బయటికి ఎక్కడ కనపడకుండా ఈ పిండితో మొత్తం కవర్ చేసేయాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం కవర్ చేసేసిన తర్వాత పైన వచ్చిన కొద్దిగా ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఎక్స్ట్రా పిండిని అలానే ఉంచేస్తే భక్షాల చుట్టూ మందంగా వచ్చేసి తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు. సో ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసి ఫింగర్స్తోనే ఇలా పూర్ణాన్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పైనుంచి మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక పాలిథీన్ కవర్ని ప్లేస్ చేసేసి సెంటర్ నుంచి ఈ ఓలిగని ఒత్తుకోవడం స్టార్ట్ చేయండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ సెంటర్ నుంచి అంతా ఈవెన్గా పూర్ణం అంతా భక్షాలకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో భక్షాలు ఎప్పుడు కూడా ఎంత పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి. సో వీలైనంత పల్చగా ఈ భక్షాలని స్ప్రెడ్ చేసుకోండి. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పిండి 3 hours పాటు నానింటుంది కాబట్టి పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. జస్ట్ ఫింగర్స్తో వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఆ పాలిథిన్ కవర్ని తీసేసి వేడి వేడి పెనం మీద కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బొబ్బట్టుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక సైడ్ బొబ్బట్టుని బాగా కాలనివ్వాలి. కాలిన తర్వాత మాత్రమే ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. కాలకు ముందే మీరు ఇంకొక సైడ్ టర్న్ చేస్తే బొబ్బట్టు విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో ఇలా ఒక సైడ్ మీడియం ఫ్లేమ్లో బాగా కాలిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్నైనా లేక నెయ్యినైనా వేసుకొని నెమ్మదిగా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నెమ్మదిగా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్కి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బొబ్బట్టుని కాస్త తడుతూ మీడియం ఫ్లేమ్లో మరో 2 to 3 minutes పాటు కాలనివ్వాలి. సో ఇలా ఒక 2 to 3 minutes పాటు కాలిన తర్వాత ఈ బొబ్బట్టుని నెమ్మదిగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని హాట్గా సర్వ్ చేసుకోవడమే. సో ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా బొబ్బట్లు చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో చాలా సింపుల్ ప్రాసెస్ కూడా, చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాలి అంతే, పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.